కమిషనర్ల తీరుపైన మిగతా ఉద్యోగులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి ఎదురవుతోంది. ఇక ప్రభుత్వం సమాచార కమిషనర్లపై చర్యలు తీసుకోవడానికి కూడా కారణాలు లేకపోలేదు. సమాచార కమిషనర్లు ఇష్టం ఉన్నప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకోదు కదా. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా, రోజు కేసులు విచారణ చేయకుండా ఇష్టారీతిన ఎవరి దారిన వారిని వదిలేయడం సమాచార కమిషనర్లకు మాత్రమే చెల్లిందని చెప్పాలి. ఒక హైకోర్టు జడ్జి రోజుకు 50 నుంచి 150 కేసులు విచారణకు స్వీకరిస్తున్నారు. ఒక నెలకు 1000 కేసుల నుంచి 3000 కేసుల పైన విచారణ చేస్తున్నారు. మరి హైకోర్టు జడ్జిలతో సమానంగా వేతనాలు అందుకుంటున్న సమాచార కమిషనర్ నెల మొత్తం మీద చూస్తే కనీసం 100 కేసులు కూడా విచారణకు స్వీకరించిన వైనం కనిపిస్తోంది. ఇక్కడ కేవలం ఒక రెవెన్యూ శాఖలోనే 5000 కేసులు విచారణ చేయకుండా పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ విచారణ జరగాలి అంటే కనీసం 5 సంవత్సరాల సమయం పడుతుంది. రెవెన్యూ శాఖ కేసులు చూసే కమిషనర్ శామ్యూల్ జోనాథ్ తీరు చూస్తే మాత్రం చట్టం అమలు జరగాలని అనుకుంటున్నట్టు ఆశలు కనిపించట్లేదు. దీనిపై ఆర్టీఐ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సమాచార హక్కు చట్టం స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు, సమాజ హితం పట్ల లెక్కలేని సమాచార కమిషనర్లను అసమర్థులుగా భావించి వారిని విధుల నుంచి తొలగించాలంటూ ఆర్టీఐ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఎదురవుతోంది.